పేదింటి ఆడపడుచుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. కుబేర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో 162 మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. రూప లింగి నుండి ఎందుకంటే ఎలక్షన్ దాకానే మా వాళ్ళంతా కొద్దిగా దూరం ఉంటారు, కానీ ఎలక్షన్ 4 గంటలు ఏంటంటే అందరం కలిసి నుంచి ఉంటామన్నా ఆ వాతావరణం మీకు తెలుసు. ఖచ్చితంగా మీ యొక్క బెనిఫిట్స్ ఎమ్మెల్యే గారు వచ్చినాయని ఖచ్చితంగా మా ఊరికి ఇస్తే అందరినీ కూడా కలుపుకొని పోయే రకమైన మేము అదేవిధంగా చేయాలి. వివో బిల్డింగ్ గురించి గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టాలని కొందరు అంటున్నారు. ఆ ప్రొసీజర్ ఏముందో నేను కలెక్టర్ మేడంకి అడిగి సాధ్యమైతే కంపల్సరీ పెట్టిస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కుబేర్ మండల్ అంటే మా ముతోల్ నియోజకవర్గంలో కుబేర్ తానూరు చాలా వెనుకబడిన మండలం. ఒక్కటే పంట వస్తుంది, సాగునీరు బాగా తక్కువ ఉంది. దాన్ని కూడా కృషి చేసి సాగునీరు కోసం కూడా ప్రయత్నం చేస్తా అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చారిత్రకంగా నేను గెలిచిన తర్వాత కూడా ఇంత పెద్ద చెట్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు. మొట్టమొదటిసారి కుబేర్ మండలంలో 162 చెట్లు ఈరోజు 1,62,62,62,00,000 ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కుబేర్ మండల్ గురించి, కుబేర్ ప్రాపర్ గురించి స్థానిక సర్పంచ్ సైనాథ్ గారు చెప్పడం జరిగింది. వివేకానంద చౌరస్తా నుంచి మన వెటర్నరీ హాస్పిటల్ దాకా రోడ్ చాలా చెడిపోయింది సార్, రోడ్ పెట్టాలని చెప్పడం జరిగింది. కుబేర్ నుంచి సిరిపల్లి, కుబేర్ నుంచి వరకు వాయా కుబేర్, పారడి, పల్సి, సిరిపల్లి వరకు హ్యామ్లా రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు 4 సార్లు కూడా ఎక్స్టెన్షన్ అయితే అవుతున్నది, కానీ టెండర్ ఎవరు పెట్టడం లేదు. డబ్బులు గవర్నమెంట్ చాలా లేటెస్ట్ ఉన్నదని అయినా దీనికి 30 రోజులు 28 వరకు లాస్ట్ డేట్ ఉంది. 28 రోజు ఎవరైనా టెండర్స్కి వచ్చే అవకాశం ఉంది. అయిన తర్వాత బైసా నుంచి కుబేర్ నుంచి పారడి, పల్సి, సిరిపల్లి వరకు కూడా ఈ హ్యామ్లో పెట్టిన రోడ్డు దాదాపు పూర్తిగా అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఐటీడీఐలో 70 లక్షలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇప్పటిదాకా టెండర్ పెట్టిన తర్వాత కూడా ఎవరు రావడం లేదు. దానికి ఇంక్రీజ్ చేసి కొత్త సిస్టమ్ అంటే కొత్త ఎస్ఆర్ఆర్ ప్రకారం ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ ప్రకారం కంపల్సరీ ఈ బైపాస్ రోడ్ పెడతానని ఈ సభాముఖంలో మీకు అందరికీ తెలుస్తుంది. పోస్టల్ బ్యాంక్ గురించి ఇప్పుడు సైనాథ్ గారు చెప్పారు. పోస్టల్ బ్యాంక్ అనేది నా పరిధిలో లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందని మా పార్లమెంట్ సభ్యుడు నాగేష్ గారికి చెప్పి దాన్ని ఏ ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్ ప్రకారం పూర్తిగా చేస్తా అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పానాది రోడ్డు గురించి ఇక్కడనే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పానాది రోడ్లు పూర్తిగా ఎక్కడ కూడా శీతల అవస్థలో ఉన్నాయి. ఈరోజు ఎడ్ల బండ్లు లేవు, ట్రాక్టర్ పోవాలా, స్కూటర్ పోవాలా, ఆటో పోవాలా, వాళ్ళకు చాలా కష్టం. రోడ్ కంపల్సరీ కావాలా. ఎన్నో మాటల మేము పొలం పాట అనే స్కీమ్లు కూడా ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఈ స్కీమ్స్ ఏదైతే ఎన్ఆర్జిఎస్లో పెట్టుకొని మన ఊళ్ళోనే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర దీనికి ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధం లేదు. మీరు మీ ఊళ్ళో సర్పంచ్లు మన ఈఓతోని, స్పెషల్ ఆఫీసర్తోని, అక్కడ ఏపీఎంతోని కలిసి అందరూ